పరీక్షలకు సిద్ధమయ్యే పిల్లలకు ఇలా లడ్డూని చేసి రోజుకొకటి ఇస్తూ ఉండండి. ఒంటికి చాలా శక్తిగా ఉంటుంది. పిల్లలే కాదు పెద్దల వరకు దీన్ని ఎవరైనా రోజుకొకటి తీసుకుంటూ ఉంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఈ లడ్డు రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్లోకి 2 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. దీనిలోకి 1 కప్పు బాదంను వేసుకుని సన్నని మంట మీద ఈ బాదంను వేయించుకోవాలి. మీరు కావాలంటే బాదం బదులుగా వేరుశనగ గుళ్ళను తీసుకోవచ్చు. ఇవి వేగటానికి మనకు 4-5 నిమిషాల సమయం పడుతుంది. ఇలా దగ్గరే ఉండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఈ బాదం పప్పు వచ్చేసి మాడిపోకుండా చూసుకోండి. బాదం మాడితే మనకు చిరుచేదొస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా బాదం పప్పు పైన ఇలా పగుళ్ళు వచ్చేంత వరకు కూడా మీరు వేయించుకోవాలి. ఇలా పగుళ్ళు రావటం మొదలైందంటే మనకు బాదం పప్పు మంచిగా వేగినట్టు. ఇలా వచ్చినప్పుడు ఈ బాదం పప్పు మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. తర్వాత ఇదే ప్యాన్లోకి మరి కాస్త నెయ్యిని వేసుకుని కప్పు రాగిపిండిని వేసుకోండి. ఈ నెయ్యి మొత్తం రాగిపిండికి బాగా కలిసేలాగా కలుపుకోండి. రాగిపిండిని కూడా సన్నని మంట మీదే నిదానంగా వేయించుకోవాలి. ఈ రాగిపిండి వేగటానికి కూడా మనకు 4-5 నిమిషాల సమయం పడుతుంది. రాగిపిండి మాడిపోకుండా దగ్గరుండి నిదానంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా 4-5 నిమిషాల పాటు వేయించుకుంటే రాగిపిండి మంచిగా వేగి దీని నుండి సువాసన రావటం మొదలవుతుంది. అలా వచ్చేంత వరకు కూడా రాగిపిండిని వేయించుకోవాలి. ఇలా రాగిపిండి కూడా వేగిన తర్వాత దీన్ని స్టవ్ పై నుండి దించి ఒక పక్కన పెట్టేసుకోండి. పూర్తిగా చల్లారిన బాదంను మిక్సీ జార్లోకి వేసుకోండి. దీనిలోనే మంచి సువాసన కోసం 2-3 యాలకులను కూడా వేసుకుని ఈ మొత్తాన్ని కలిపి ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇది వచ్చేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా వచ్చేలాగా పట్టుకోవాలి. తర్వాత దీనిలోకి 1 కప్పు బెల్లం తురుమును వేసుకోండి. ఏ కప్పుతో అయితే మనం బాదం పప్పు రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోండి. అలాగే బెల్లం మీ రుచికి తగినట్లుగా పెంచి లేదా తగ్గించి వేసుకోవచ్చు. తర్వాత దీనిలోకి చల్లారిన రాగిపిండిని కూడా వేసుకుని ఒకసారి మిక్సీ పట్టి తీసుకోండి. తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి వేసుకుని ఈ మొత్తాన్ని ఎక్కడ ఉండలు కానీ లేదంటే ముద్దగా కానీ లేకుండా చూసుకుంటూ 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలో నుండి పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో లడ్డూలాగా చుట్టుకోండి. ఈ లడ్డు చుట్టుకోవటానికి మనకు చాలా తేలిగ్గా వచ్చేస్తుంది. ఒకవేళ మీరు తీసుకున్న పిండి మరీ పొడి పొడిగా ఉందనిపిస్తే 1 లేదా 2 స్పూన్ల నెయ్యిని వేసుకుని ఇలా ఉండలాగా చుట్టుకోండి. అంతేనండి. ఒంటికి ఎంతో శక్తినిస్తూ ఎముకలను కండరాలను బలంగా ఉక్కులాగా మార్చే లడ్డు మనకు తయారైపోతుంది. మరి వీడియోలో చెప్పిన రాగి బాదం లడ్డు తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.